ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మందడి కృష్ణారెడ్డి, ఎనలిస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ పేరు ఏఐ ఏజెంట్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అనేటువంటి పదంతో మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం కొత్త జీవితంలోకి, కొత్త రంగంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పటిదాకా ఏఐ చేస్తున్న పనులు ఇంకా ద్విగుణీకృతం, మరింత వేగంగా, మరింత అందుబాటులోకి, మరిన్ని సేవలు మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఉదాహరణకి మనం ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలనుకున్నాం, ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాం. మనం ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటంటే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక యాప్ని, క్యాబులు బుక్ చేసుకోవడానికి మరొక యాప్ని, అక్కడ హోటల్ సౌకర్యాల కోసం ఇంకొక యాప్ని, లోకల్ టికెటింగ్ కోసం ఇంకొక యాప్ని, ఇంకా ఏదైనా మనకు నచ్చిన తిండి, ప్రత్యేకమైనటువంటి భోజనం కావాలనుకుంటే మరొక యాప్ని, అక్కడ గైడ్స్ కోసం ఇంకొక యాప్ని, ఇలాగా అనేక యాప్ల సమాహారంతో ఇన్ని యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే కానీ మన ప్రయాణాన్ని సులభతరం చేసుకుని, సుఖమయం చేసుకొని ఇంటికి సులభంగా చేరుకోగలిగే అవకాశం మనకు కనబడుతుంది. కానీ ఇక నుంచి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాటి ఏజెంట్లు మనకు చాలా సులభతరం చేస్తారు. అంటే అనేక యాప్ల్ని మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఏఐ సహకారంతో మనకేమేం కావాలో ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పెట్టేస్తే మొత్తం మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలని కలగజేసి, మొత్తం టికెటింగ్ అంతా పూర్తి చేసేసి, మనకు ఏ టికెట్ కావాలన్నా, లేక ట్రైన్ టికెట్ కావాలన్నా, లేక మనకు బస్ టికెట్ కావాలన్నా టికెట్ రిజర్వ్ చేస్తుంది. దాంతోపాటుగా హోటల్ రిజర్వేషన్ చేస్తుంది. దాంతోపాటుగా గైడ్లని మనకు సమకూరుస్తుంది. తర్వాత మనకు కావాల్సినటువంటి లోకల్ క్యాబ్స్ని అదే బుక్ చేస్తుంది. అలా మనకు కావాల్సిన సంస్థని పూర్తి చేసి బయలుదేరినప్పటి నుంచి ఇంటికి రావాల్సిన మొత్తం కావాల్సినవన్నీ కూడా పూర్తి చేసి ఒకే ఒక ఏజెంట్ ద్వారా మనం ఇవన్నీ తీసుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ట్రావెల్ ఏజెంట్ అవుతారు. ఏఐ ట్రావెల్ ఏజెంట్ అనే పేరుతో అది ఉంటే దానికి సంబంధించిన మొత్తం మనకు వస్తుందన్నమాట. ఇలా ప్రతి రంగంలోకి మనం తీసుకోవచ్చు. అంటే ఎంత సులభతరం అవుతుందో మన జీవితం ఆలోచించండి. ఒక 10-15 యాప్లు ఉంటే కానీ ఒక్కొక్క పనిని మనం పూర్తి చేయలేని పరిస్థితుల్లోంచి ఆ 10-15 యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ డబ్బు చెల్లించడం కోసం మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక యాప్, ఒకే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఏజెంట్ అంటామని, ఏఐ ఏజెంట్ అంటారు. ట్రావెల్ అని ఉందనుకోండి, ట్రావెల్ సంబంధించిన ఎవ్రీథింగ్ అదే చూసుకుంటుంది. అలాగే విద్యకు సంబంధించినటువంటి తీసుకుందాం. ఉదాహరణగా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం, ఏ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, బుక్స్ ఏమిటి, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ ఏమిటి, వాళ్ళకి కావాల్సినటువంటి విదేశీ విద్య ఏమిటి, తర్వాత వాళ్ళు మరి సిలబస్ ఏమిటి, తర్వాత పాఠ్యాంశాలకు సంబంధించిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమిటి, ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన మిగతా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిటి, ఇలాగ అనేక రకాల యాప్లను వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తమ జీవితంలో మొత్తం టోటల్ అంతా చదువంతా పూర్తి చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది. కానీ ఏఐ ఏజెంట్ ద్వారా, ఒకే ఒక యాప్ ద్వారా మొత్తం టోటల్గా వాళ్ళ లైఫ్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోగలిగే పరిస్థితి, దాని నుంచి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చే పద్ధతులు దీంట్లో ఉంటాయి. అలాగే మనం ఒక్కొక్క రంగాన్ని తీసుకున్నట్టయితే, మనం పారిశ్రామిక రంగం, ఆర్థిక రంగం మనం తీసుకున్నట్టయితే, ఆర్థిక రంగంలో మనం ఇవాళ పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, మనకు సంపాదన ఎక్కువ దేంట్లో వస్తుంది, మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ మోసాల నుంచి మనం బయటపడటం ఎట్లాగా, మన పెట్టుబడికి తగినటువంటి లాభాన్ని ఆర్జించి పెట్టగలిగే పద్ధతులు ఏమున్నాయి, ఏదైనా ఒక దాంట్లోకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఆర్థిక విధానాలను మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక వ్యక్తిగత జీవితం లోపల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండాలి, ఒక సమాజానికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండాలి, ఒక దేశానికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండాలి, రాష్ట్రాలకు ఎలాంటి పరిస్థితులు ఉండాలి, వీటన్నిటినీ మొత్తం ఆర్థికంగా ఉండే ఒకే ఒక ఏఐ ఏజెంట్ ద్వారా టోటల్గా ఆర్థిక విధానాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు మనం నిర్ధారణ చేసుకోవడానికి
వందల యాప్లు వెళ్లాల్సిన అవసరం లేదు. పొదుపు చేయాలన్నా ఏమిటి, లోన్ కావాలంటే ఎక్కడ, అలాగే మనకున్నటువంటి మిగతా సమస్యలు హౌసింగ్ లోను లేకపోతే ఇంకో రకంగా ఏది కావాలన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క ఏఐ ఏజెంట్ ద్వారానే మనకు వస్తుందన్నమాట. అదే రకంగా మనం వ్యవసాయం తీసుకున్నట్టయితే వ్యవసాయం లోపల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, తర్వాత దానికి సంబంధించిన కుప్ప నూర్పిడి లేకపోతే కోతలు, మార్కెట్లో ధాన్యం అమ్మడం, ఏ మార్కెట్లో ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఏ మార్కెట్లో తక్కువ రేట్లు ఉన్నాయి, దానికి ట్రాన్స్పోర్టేషను, ఇలా రకరకాలుగా ఇవాళ అనేక యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే తప్ప ఒక వ్యవసాయదారుడు తనకు సంబంధించినటువంటి మొత్తం అన్ని రకాల అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఒక్క ఏఐ ఏజెంటు ఈ అవసరాలన్నీ తీర్చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పనికి ప్రత్యేకంగా జీవితంలోని ఒక 10 భాగాలు చేస్తే ఈ 10 భాగాల్లో ఒక్కొక్క భాగానికి అంటే ఒక పిల్లవాడిగా పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడు ఎదిగి తన జీవితం పరిసమాప్తం అయ్యేదాకా తనకుండే అవసరాలన్నింటినీ కొన్ని యాప్ల ద్వారానే మొత్తం మన జీవితాన్ని చక్కబరుచుకోవడానికి, మన ఆనందపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి యాప్ తీసుకుందాం. ఇవాళ ఆరోగ్య సంబంధించిన యాప్లో ఏమున్నాయంటే టెస్టులు చేయడానికి ఒక దగ్గర యాప్ కావాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే మరొక యాప్ కావాలి, అలాగే మనకు మందులు కావాలంటే ఇంకొక యాప్ను ఆశ్రయించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇంకొక యాప్ కావాలి, హాస్పిటల్స్ గురించి మరొక యాప్ కావాలి, ఇలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. కానీ ఆరోగ్య సంబంధించిన మనం ఏ సమస్య అయినా సరే ఒక్కసారి ఆ సమస్యను మనం ఏజెంట్కి తెలియజేస్తే టోటల్గా మనకు కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని అపాయింట్మెంట్స్తో సహా పూర్తి బుక్ చేసి మన ముందర పెట్టగలిగేటువంటి ఏఐ ఏజెంట్లు రాబోతున్నారు. కాబట్టి జీవితాన్ని మరింత మనోహరంగా చేసుకోవడానికి, సులభతరం చేసుకోవడానికి, ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, అనేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క ఏఐ మన జీవిత ధ్యేయాన్నే మార్చేస్తుంది, పద్ధతులనే మార్చేస్తుంది, అవసరాలనే మార్చేస్తుంది. మనకు అతి దగ్గరగా, అతి సమీపంలో మన ప్రతి ఒక్క అవసరం పూర్తయ్యేటట్టుగా కొద్ది యాప్ల ద్వారానే, అంటే కొద్ది ఏజెంట్ల ద్వారా, ఏఐ ఏజెంట్ల ద్వారా జీవితాన్ని మొత్తం సార్థకం చేసుకొని మరింత సౌకర్యవంత జీవితం, మరింత ఆనందకరమైన జీవితం గడిపే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం.